ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. శ్రీరామకృష్ణ లీలామృతం ధారావాహికల్లో భాగంగా శ్రీరామకృష్ణుల వివిధ రూపాలు అనే అధ్యాయం నుండి కొన్ని అనుభవాలను ఈరోజు తెలుసుకుందాం. శ్రీరామకృష్ణులను అవతార పురుషులుగా గుర్తించడానికి రెండు ముఖ్యమైన దాఖలాలు ఉన్నాయి. మొదటిది శ్రీరామకృష్ణ కథామృతం, రెండవది ఆయన ఛాయాచిత్రాలు. ఒక దినచర్య పుస్తకంలో మా గురుదేవుల దైనందిక జీవితాన్ని, సందేశాలను, సూక్ష్మాంశాలను సైతం విడవకుండా నమోదు చేశారు. ఇతర అవతార పురుషులకు ఈ రకం దాఖలాలు లేవు. గురుదేవుల ఛాయాచిత్రాలు ఆయన భౌతిక రూపాన్ని మనకు సలక్షణంగా తెలుపుతాయి. కానీ ఇతర అవతార పురుషుల రూపాలను ఊహల సహాయంతో మనోఫలకం మీద కల్పించుకోవాల్సిందే. గురుదేవులు తమ స్వీయ చిత్రాన్ని తానే ఆరాధించుకుని కాలక్రమంలో ఈ చిత్రం అనేక గృహాలలో ఆరాధించబడుతుంది అన్నారు. ఒక సందర్భంలో ఒక సన్యాసి మాతృదేవిని ఎలా ప్రశ్నించాడు, ఈ చిత్రంలో గురుదేవులు జీవించి ఉన్నారా? అందుకు ఆమె ఎలా జవాబిచ్చారు, నిస్సందేహంగా దేహము ఛాయ ఒకటే కదా, ఈ చిత్రము ఆయన ఛాయ కాక మరేమిటి? తమ ధ్యానాన్ని ఉధృతం చేయడానికి కొందరు త్రాటకమును అమలుపరుస్తారు. ఈ ప్రక్రియలో గురుదేవుల చిత్రాన్ని లేదా ధ్యాన ధ్యేయాన్ని కళ్ళు మిణకరించకుండా తేరబార చూస్తారు. కళ్ళు అలసిపోయినప్పుడు అవి చెమ్మగిలుతాయి. అప్పుడు కళ్ళు మూసుకుని హృదయంలో ధ్యానించాలి. తమ భౌతిక అందం గురించి శ్రీరామకృష్ణుల వర్ణన కూడా ఒక సాధకుడు ధ్యానంలో లగ్నమవడానికి దోహదం చేస్తుంది. గురుదేవులు ఇలా చెప్పేవారు, ఆ సమయంలో జనం రెప్పవేయకుండా నన్ను చూసేటంత అందం నాలో అభివ్యక్తమయ్యేది. నా ముఖము ఛాతీ ఎప్పుడూ ఎర్రబారి ఉండేవి. నా దేహం నుంచి ఒక కాంతి ప్రసరించేది. జనులు నన్ను రెప్పవేయకుండా చూస్తూ ఉండటంతో ఒక ముతక చాతార్ను నా చుట్టూ కప్పుకునేవాడిని. జగజ్జాన్ని ఎలా ప్రార్థించేవాడిని, అమ్మా, నా బాహ్య సౌందర్యాన్ని తొలగించి అంతర్ సౌందర్యాన్ని ప్రసాదించు. చేత్తో ఒళ్ళంతా తడిపి పదే పదే దాన్ని చరుపుతూ లోపలకు పో అనేవాడిని. కొన్ని రోజుల తర్వాత మరి మీరు ఇప్పుడు చూస్తున్న పాలిపోయిన రంగులోకి మారిపోయింది. ఒకసారి మాటల సందర్భంలో మాతృదేవి గురుదేవుల భౌతిక రూపాన్ని ఎలా వర్ణించారు. ఆయన మేనిఛాయ బంగారు వన్నే. ఆయన చేతికి ధరించిన బంగారు రక్ష రంగుతో ఆయన మేని ఛాయ కలిసిపోయేది. ఆయనకు తైలమర్దనం చేస్తున్నప్పుడు నేను స్పష్టంగా ఒక కాంతి ఆయన యావత్ దేహం నుంచి ప్రసరించడం చూశాను. ఆయన దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గది నుండి బయటకు రాగానే జనులు బారుతీరి, ఆహా, ఆయన అదిగో వెళ్తున్నారు అని పరస్పరం చెప్పుకోవడం కద్దు. కొయ్యతో చేసిన ఒక పీట లాంటి ఆసనాన్ని మధురబాబు ఆయనకిచ్చాడు. అది వెడల్పైన ఆసనమే కానీ ఆయన భోజనానికి అటొక కాలు ఇటొక కాలు వేసుకుని కూర్చున్నప్పుడు ఆయన సౌకర్యంగా కూర్చునేటంత పెద్ద ఆసనం కాదు. ఆయన గంగా స్నానానికి మెల్లగా నడిచిపోతున్నప్పుడు ఆయన జనం ఆశ్చర్యపోతూ చూసేవారు. ఆయన కామార్పూర్ సందర్శించినప్పుడు ఆయన ఇల్లు వదలగానే స్త్రీ పురుషులందరూ ఆయన వంక రెప్పార్చకుండా చూసేవారు. ఒకరోజు ఆయన భూతి కాలువ వైపుగా వెళ్తున్నారు. అప్పుడు కాలువ నుండి నీరు తీసుకుపోతున్న స్త్రీలు విస్మయంతో ఆయన్ని చూస్తూ, అదిగో ఆయన వెళ్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. నేను గురుదేవులను ఎప్పుడు విచారంగా ఉండడం చూడలేదు. గురుదేవుల అన్నగారి కుమార్తె అయిన లక్ష్మిని సమాధి స్థితిలో గురుదేవుల దేహ పరిస్థితి ఎలా ఉండేది అని ఎవరు అడిగారు. అందుకు ఆమె ఎలా జవాబిచ్చింది, సమాధి స్థితిలో గురుదేవుల దేహం నిశ్చలంగా ఉండేది. కళ్ళు చెమ్మగిల్లేవి. కొన్ని సమయాల్లో పొత్తికడుపు రెండు వైపులా కించెత్ కంపించేవి. అప్పుడు ఆయన రూపం ఎంతో ఆనందాన్ని సంతరించుకునేది. ఆయన చుట్టూ ఒక పరివేషం అంటే తేజోవలయం కానవచ్చేది. ఒకసారి ఒక భక్తుడితో స్వామి అమృతానంద ఇలా చెప్పారు, చూడు, కొన్ని సమయాల్లో నువ్వు దేనినో చూడగానే అది మనసులోకి తక్షణమే చొచ్చుకుపోవడం కద్దు. నేను గురుదేవులు సమాధిలో ఉండగా ఎన్నోసార్లు చూశాను. కానీ ఒకరోజు ఆయన అందమైన అనుపమానమైన రూపం సంతరించుకోవడం చూశాను. ఆయన ముఖారవిందాన నిర్భీతి, కరుణ ఉట్టిపడుతున్నాయి. ఇప్పటికీ గురుదేవుల ఆ రూపాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అక్షయ్ కుమార్ సేన్ శ్రీరామకృష్ణ మహిమ అనే తన పుస్తకంలో ఇలా వ్రాశారు, ఆయనది విశాలమైన నుదురు. ఒకసారి ఒక భక్తుడితో స్వామి అద్భుతానంద ఇలా చెప్పారు, చూడు, కొన్ని సమయాల్లో నువ్వు దేన్నో చూడగానే అది మనసులోకి తక్షణమే చొచ్చుకుపోవడం కద్దు. నేను గురుదేవుల సమాధిలో ఉండగా ఎన్నోసార్లు చూశాను. కానీ ఒకరోజు ఆయన అందమైన అనుపమానమైన రూపం సంతరించుకోవడం చూశాను. ఆయన ముఖారవిందాన నిర్భీతి, కరుణ ఉట్టిపడుతున్నాయి. ఇప్పటికీ గురుదేవుల ఆ రూపాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అక్షయ్ కుమార్ సేన్ శ్రీరామకృష్ణ మహిమ అనే తన పుస్తకంలో ఇలా వ్రాశారు, ఆయనది విశాలమైన నుదురు. ఆయన పెదవులు కించెత్ ఎరుపు రంగులో అందంతో కూడిన వక్రతను సంతరించుకున్నవి. ఇలా యమునా నది ఉపరితలం మీద పిల్లవాయులు లహర్లను కల్పిస్తాయో ఆయన మధురమైన దరహాసం కూడా నిర్మలమైన వెన్నెల కాంతిని చేజిక్కించుకునే నది మీద లహర్లాంటిది. ఆయన కంఠం సమపాళ్లలో ఉండేది. ఆయన కంఠస్వరం వేణునాదాన్ని పోలింది. ఆయనది విశాలమైన ఛాతీ. ఆయన చేతులు మోకాళ్ళను తాగుతుండేవి. ఆయనవి సుకుమారమైన కాళ్ళు. అరికాళ్ళు కమలపండు కన్నా మృదువుగా ఉండేవి.
ఆయన స్పర్శ ఒక లౌకిక వ్యక్తిని అంటే ఆధ్యాత్మిక వ్యక్తిగా మార్చివేసేది. ఆయన యావత్ రూపం దైవలక్షణాలతో విరాజిల్లుచుండేది. మానవ రూపంలోని భగవంతుని గుర్తించడం ఎంతో కష్టం. ఏ రీతిలో ఏ రూపంలో ఆయన కనిపించినప్పటికీ ఆ అధికారం ఆయన ఇవ్వకుండా ఎవరూ భగవంతుని గుర్తించలేరు. దివ్య చైతన్యం ద్వారా మాత్రమే ఆయన్ని గుర్తించగలం. పట్టపగల ఒక వస్తువును ఎంత స్పష్టంగా చూడగలమో అంత స్పష్టంగా నేను గురుదేవుని దేహాన్ని ఘనీభవించిన చైతన్యంగా చూశాను. ఎలా విపరీతమైన శీతలం నీటిని మంచుగడ్డగా మార్చివేస్తుందో అదేవిధంగా గురుదేవుల తీవ్రతరమైన భక్తి ఆయన దేహాన్ని శుద్ధ చైతన్యమయంగా రూపాంతరీకరించింది. వచ్చే వీడియోలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.